హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఆన్లైన్ యారీ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 3mm 4mm పర్ల్స్, కట్ బీడ్స్, జర్దోజీ రింగ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ బార్డర్లో 1 లైన్ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా బార్డర్లో 1 లైన్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాంగో షేప్ మాదిరిగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ మనము 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని మ్యాంగో షేప్స్ని 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత దీని కింద ఉన్న కర్వ్స్కి కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడంతా మనం కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్లో కూడా చైన్ స్టిచ్ పక్కన 1 లైన్ కట్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పీక్ పాయింట్ అంటే మనం కర్వ్ షేప్ మాదిరిగా స్టిచ్ చేసుకున్నాం కదా, దీనిపైన ఒక 3mm పర్ల్ కట్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. కిందేమో ఒక 4mm పర్ల్ని సింగిల్ పర్ల్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ మ్యాంగో షేప్ లోపల మనం జర్దోజీ బులియన్ రింగ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఫైనల్గా మనము బార్డర్లో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి ఫార్వర్డ్లో స్టిచ్ చేసుకుంటే ఇంకొకసారి బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకొని అక్కడక్కడ ఒక మ్యాంగో షేప్ బుటీ వర్క్ని వేసుకుంటే మీకు ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.